హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఇంకా బాగా ఉగ్గాని చేయమని చెప్పేసి బొరుగులు ప్యాకెట్ తీసుకొచ్చేస్తే ఒక 5 రోజులు అవుతుందండి. చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు ఏడిపించడము, ఇంకా నాకు సమయం కుదరక, ఇంకా పని కాక చేయట్లేదండి. ఇంకా రాత్రి అయితే చాలా సీరియస్ అయిపోయాడు అనమాట. నేను తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది, నువ్వు చెయ్యికేంది, అసలుకి చేస్తావా లేకపోతే వాళ్ళకి ఇచ్చి రమ్మంటావా అయిదని చెప్పేసి ఇంకా అరిసెలకే చేద్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా ఎట్లా చేయాలి ఫస్ట్ టైం బావా, నేనైతే మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే బొరుగుల్లో సాల్టు, కారం, నిమ్మకాయ రసం ఇవన్నీ వేసి ఇంకా ఇట్నే మళ్ళీ కలిసి బూంది ఏడ్సనగుండు ఇంకా అన్నీ వేసి అయితే బాగా మిక్సింగ్ చేసి అయితే ఇచ్చేవాళ్ళు. అవి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుండేవి. ఇంకా మా వంట కూడా తీసుకున్నా కానీ నేను అంతే చేసుకొని తినేదాన్ని. ఈ ఉగ్గేంటిదా అనుకునేదాన్ని. బాగా చెప్పాడు ప్రాసెస్ మొత్తం. అయితే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఇంకా పులిహోరం ఏ విధంగా తాలింపేస్తావో ఆ విధంగా చేయాలి రాజీ అని చెప్పేస్తాడు. అందుకని చెప్పేసి ఇంకా అదే ప్రాసెస్ అయితే ఇంకా ఉగ్గాని అయితే చేయబోతున్నాను. నేను కావాల్సినవి అన్నీ ఏమేమి రెడీ చేస్తున్నాను చూపిస్తాను, చూడండి. మరి ఉగ్గానీలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాకు, టమాటా, కొత్తిమీర అనమాట. వేయించి పెట్టేసుకున్న పల్లీలు. ఈ పల్లీలకి ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఇంకా మొత్తం పొడిలాగా అయితే చేసేసుకోవాలండి. పల్లీలు ఉంటే పల్లీలు, పుట్నాలు ఉంటే పుట్నాలు పొడైనా పర్లేదు. ఇవైతే ముందు పొట్టు తీసేసుకొని రోట్లో మెత్తంగా నూరేసుకోవాలి. నూరుకున్న తర్వాత ప్రాసెస్ మొత్తం చూద్దాం. మరి ఓకేనండి. వాటర్లోకి అయితే ఈ మరమరాలు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కకు తీసేసుకుందాం. మొత్తం అయితే శుభ్రంగా కడిగేసుకొని గట్టిగా ఈ విధంగా పిండేసుకొని పక్కకు తీసేసుకున్నామండి. అన్నీ ఒకసారిగా మునిగితే ఏంటంటే మనకి ఒకటి గట్టిగా లేకుండా ఒకటి మెత్తగా లేకుండా అన్నీ మీడియంగా బాగుంటాయి అన్నమాట. గట్టిగా వాటర్ సుక్క కూడా లేకుండా పిండేసుకుంటాం. ఓకేనండి. ఉగ్గానీలోకి అయితే ఇంకా ఆయిల్ అయితే బాగా వేడిన తర్వాత తిరుమతి గింజలు, అదేవిధంగా కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనాకైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా టమాటా ఇంకా అవన్నీ ఉన్నాయి కదండి, ఇంకా అవి కూడా వేసేసుకొని ఇంకా ఏం చేసుకోవాలి. ఇంకా సుహాస్ బాబు అయితే తగిడుస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా అబ్బాయిని అయితే నిద్రపుచ్చేసాను. ఇంకెక్కడైతే పని చేస్తూ ఇంకంతా నాయిస్గా ఉండిద్దండి. అందుకని చెప్పేసి మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇవన్నీ అయితే బాగా వేగిన తర్వాత ఇంకా టమాటా అయితే వేసుకున్నాం కదండి, టమాటా కూడా బాగా మగ్గేంత వరకు ఇంకా ఉంచేసుకొని ఇంకా పసుపు, కారం, కలరింగ్ కోసం ఇంకా అన్నీ వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. లైట్గా కారం అనమాట. కారం వేసుకున్న తర్వాత ఇంకా పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాం. టమాటా మనకు ఆ విధంగా మగ్గిన తర్వాత అయితే మనం ఇంకా బొరుగులు అనేది నీళ్ళలో నానబెట్టేసుకొని వాటర్ లేకుండా మొత్తం అయితే పిండేసుకున్నాం కదా, ఆ బొరుగులకు పట్టాలంటే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం బాండీలు అయితే అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం కదా, అందులో కలిపేసుకోవాలి. అవైతే అసలు బాగా పొడిలాడుతూ ఉన్నాయి కదండి. మొత్తం అయితే ఇంకా ఆ విధంగా బాండీలు వేసుకొని కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకుంటే మనకి ఇంకా కలుపుకునేటప్పుడే ఎప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరింది. ఇంకా ఆ విధంగా అయితే చేసేసుకుని ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలకు పెట్టేయాలి. బాగా పండించి రాగానే ఇంకా బాగా కూడా పెట్టేస్తాను. ఇంకా ఆ విధంగా మొత్తం బాగా కలిపేసుకుంటే ఇంకా అందులోనే ఇంకా కొత్తిమీర కొంచెం, అదేవిధంగా పల్లీలు పొడి ఉంది కదండి, పల్లీలు నూరేసుకున్నది ఇంకా అవి కూడా వేసేసుకోవాలి. పల్లీల పొడి ఉంటే పల్లీల పొడి, లేకపోతే ఇంకా పుట్నాలు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ వేసేసుకోవచ్చు.
ఇంకా పుల్లగా ఉండడానికైతే ఇంకా నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను. ఇంకా ఆ విధంగా మనకి రోడ్ సైడ్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇంక ఇలాంటి ఒగ్గాని అయితే చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే. ఇంకా ఆ విధంగా నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నది కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా అటు ఇటు కలిదిప్పేసుకోవాలి. ఆ విధంగా కలిదిప్పేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బొరుగులు అంటాం మేము, మరమరాలు కూడా అంటామండి. బొరుగుల రెడీ అయిపోయింది. ఇంకా సాయంత్రం పూట పని చేసి రాగానే ఏదైనా స్నాక్స్ ఏదైనా పునుగులు కానీ ఏదైనా బజ్జీలు కానీ తింటే సూపర్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంక రాజకుమారి అయితే ఇంకా రాయలసీమ స్టైల్లో ఒగ్గాని అయితే చేసిందన్నమాట. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మా పిల్లకాయలు అయితే తినేస్తున్నారు. ఇంకా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. నేను తిన్నాను అనమాట. దీన్ని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతా తింటుంటే సూపర్గా ఉంది. థ్యాంక్స్ రాజీ, చాలా బాగుంది. తెచ్చి చాలా రోజులు అవుతుంది, చేయడానికి కుదరలేదు. సరే, ఏదైనప్పటికీ చాలా బాగా చేసావు. తిని మరి పిల్లలకి మధ్యాహ్నం తిన్నారు, నువ్వు తినేప్పుడు. సరే సరేనండి. బాబా పిల్లలు అయితే ఇంకా ఒగ్గాని అయితే తినేస్తారు కదండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉంది రాజీ, చాలా బాగుందని చెప్పేశాడు. ఇంక ఈ వీడియో అయితే తింటేనండి. ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం.